స్కాలర్షిప్లు తీసుకుంటున్నారు. పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రభు గారు చెప్పినట్టు 1994లో ఇద్దరు స్టూడెంట్లతో ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రభు గారు ఆ ఇద్దరితో కూడా మొదలుపెట్టడానికి కారణం మీకు ప్రభు గారు అంతా విపులంగా చెప్పారు. నేను కూడా స్కాలర్షిప్లతో చదువుకున్నాను. ఆ స్కాలర్షిప్లు విలువ ఆ ఫీజు కట్టేటప్పుడు కానివ్వండి, ఆ టయానికి అందకపోతే ఇబ్బంది ఏంటో వారికి అనుభవంలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కొంతవరకన్నా ఇది వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడైనట్టుగా ఉపయోగపడే ఉద్దేశంతో ఇద్దరు స్టూడెంట్స్తో మొదలుపెట్టడం, దగ్గరగా 25 అనేది ఒక 30 సంవత్సరాల పైభాగంలో స్కాలర్షిప్లు ఇవ్వడం. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ దగ్గరగా మరి 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రభుగారితో పాటు ఇక్కడ ఎవరైతే డయాస్ మీద ఉన్నారో, ముందున్నారో పెద్దల సహకారంతో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు వరకు జరుగుతుందంటే అందరి సహకారాలు ప్రభు గారికి అందిస్తున్నారు. కాబట్టి మరి వారు కూడా ఇది ఒక నిష్ఠగా చాలా పకడ్బందీగా కొంతమంది ఎంప్లాయీస్ని వాళ్ళ కంపెనీని వాళ్ళ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ఒక 10 మందికి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కోటేశ్వరుడు కారులో వెళ్తా పక్కన ఎవరో ఒక పెద్ద ఆయన వాళ్ళ తండ్రికో తల్లికో చనిపోయిన గుర్తుగా ఏదో వస్తువులు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడా అంటే ఫుట్పాత్ మీద పనుకున్న వాళ్ళకి, పేదవాళ్ళకి ఏదో ఒక గిన్నె, ఒక దుప్పటి ఇస్తున్నాడు. ఇస్తుంటే కారులో వెళ్తా ఆయన కూడా ఏంటి బాబు అని అడిగాడు. అంటే ఆయన ఏదో ఉచితంగా ఇస్తున్నాడండి అని చెప్పాడు. వెళ్ళి ఆయన ఉచితంగా ఇస్తున్నాడని ఆయన కూడా కారు దిగి వాళ్ళలాగా లైన్లో నిలబడ్డాడు తీసుకోవడానికి. ఇతను కోటీశ్వరుడు. అక్కడ ఇచ్చేది ఒక దుప్పటను గిన్నె పేదవాడికి. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు వాళ్ళు ఏదో పేదవాళ్ళకి ఇస్తుంటే నువ్వు కూడా వాటి కోసం ఎగబడుతున్నావు అంటే, ఊరకనే ఇస్తున్నారు కదా, తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తే అదే ఉంటుంది అన్నట్టుగా. అలాంటి సందర్భాలు ఈ స్కాలర్షిప్లు ఇచ్చేటందుకు నాకు కొంత ఎక్కువగా ప్రభుగారు అంటే అన్ని పట్టణాల్లో తిరుగుతాను. అట్లానే గుంటూరులో ఇచ్చేటప్పుడు తెలుస్తుంటుంది. అవనగడ్డ దగ్గర ఒక విలేజీలో ఆ రైతుకు 12 ఎకరాల పొలం ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది. ఆయన ఇంకో 10 మందికి ఇచ్చే స్తోమత ఉంది. కానీ అతను కూడా తన బిడ్డ కోసం స్కాలర్షిప్ పెట్టుకున్నాడు ఇక్కడ. అంటే పేదవాడికి అందేదానికి కూడా కొంతమంది అడ్డుపడుతుంటారు. అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. కాబట్టి ఒక పేదవాడికి ఉపయోగపడేదాన్ని మనం వాళ్ళకి సద్వినియోగం చేసే విధంగా ఉండాలి. మనకి స్తోమత ఉంది, మనం చేసుకోగలం అనుకున్నప్పుడు మనం ఇక్కడి దాకా రాకుండా ఏదో కష్టపడి మనం చేసుకోవాలి. ఎవరయ్యా అంటే నెలస్తలకు 10,000 15,000 సంపాదించుకొని పిల్లలకి ఇవాళ ఫీజులు అంతా లక్షల్లో ఉన్నాయి. వాళ్ళు కట్టుకోలేని వాళ్ళకి 6,000 రూపాయలు కొంతవరకైనా ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో ప్రభు గారు చాలా దీన్ని మరి స్కీమ్ చేసి దాన్ని మొత్తం ఎవరికి ఇంకొక ఇది అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారు, దాంట్లో కొంతమంది పేదవాళ్ళకు కూడా కొద్దిగా దీంట్లో ఇబ్బంది కలగవచ్చు. ఏంటి మనకి ఇచ్చేది 6,000 కదా, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, మీకు పొలం ఉందా, ఇల్లు ఉందా, లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. అడగకపోతే ఏమైందంటే కొన్ని పేదవాడికి అందాల్సినవి అట్లా కొన్ని దారి మళ్లించే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రభు గారు కానీ చాలా జాగ్రత్తగా దీన్ని పకడ్బందీగా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఏదన్నా మీకు ఎదురుపడవచ్చు కొద్దిగా. కాబట్టి ఇది మా పేదవాడికే అందాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ అది గమనించండి. అలాగే ఇవాళ ఇంత కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ప్రతి ఆదివారం కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఆదివారం ప్రభుగారు అటు వైజాగ్ నుంచి ఇటు కర్నూలు, కడప, కావలి, పొన్నూరు, తెనాలి, అటు రాజోలు, మరి ఇసన్నపేట, అవసరమైతే శనివారం నైట్ బయలుదేరి వెళ్ళి ఆదివారం నాడు అక్కడ స్కాలర్షిప్లు ఇచ్చి
మళ్ళీ ఆదివారం నైటు సోమవారం పొద్దున్నే ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన రోజుకి 18 గంటలు పని చేసుకుంటున్నాడు 80 సంవత్సరాల వయసులో. ఇది మనం చాలా గమనించాలి. స్కాలర్షిప్ ఇస్తున్నారని నిన్న చెప్పారు. నేను అంత వైట్ మనీ ట్యాక్స్తో కట్టిన డబ్బులకి మనకి ఇస్తున్నారు. సహజంగా వాళ్ళ రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, వేరు వేరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కానివ్వండి, కొన్ని కోట్ల లక్షల రూపాయలు మనం చూసాం ఈ మధ్య. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా 600 కోట్ల రూపాయలు ఇంట్లో దాచుకున్నాడు, గోడల్లోనూ భూమిలో పెట్టుకున్నాడు. మరి ఆ డబ్బు ఏం చేసుకుంటాడో కూడా తెలియదు. అంటే ఒక తప్పుడు తిరుపులిచ్చి డబ్బులు సంపాదించినటువంటి డబ్బులయ్యి. ఇక్కడ మనకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆయన కష్టార్జితం. ఆయన ఇద్దరు పిల్లలు కూడా మరి ఒక ఆయన ఇతర దేశాలు తిరుగుతా, ఇంకొక అతను ఇండియా లెవెల్ అన్ని రాష్ట్రాలు తిరుగుతా, ప్రభు గారు ఇంట్లో కూర్చొని 8-9 కంపెనీలో మరి బాగా నడిచే కంపెనీలు, కొద్దిగా నడిచే కంపెనీ 15 కంపెనీలో మేనేజర్లతో మాట్లాడుకుంటూ 3000 మంది ఎంప్లాయీస్ని మనం మన ఇంట్లో 2-3 పిల్లల్ని మనం కమాండ్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో 3000 మంది ఎంప్లాయీస్ని మాబోటోళ్ళు ఏదో ఒకటి పని మీద రోజు ఫోన్లు చేస్తుంటాం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాం. వీళ్ళందరితో మాట్లాడుతూ కూడా తెల్లారుదాం 1 గంట 2 గంటల దాకా పనిచేసి అప్పుడు పండుకొని మరి 8 గంటలకు లేచి మళ్ళీ యోగా మెడిటేషన్ చేసుకొని మన కోసం ఇంత కష్టపడుతున్నాడు. ఆ డబ్బులు ఎవరైనా ఇస్తారా? దొంగతనంగా డబ్బులు సంపాదించిన డబ్బులే ఇవ్వటల్లా. కష్టపడి ఇస్తున్నారు అంటే నేను మరి అక్కడ ఐఐటి చదివి స్కాలర్షిప్లు టయానికి రాకపోయినా కూడా బయట అప్పులు తెచ్చుకొని చదువుకున్న నా కష్టం నాకు తెలుసు. కాబట్టి ఎవరైతే సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని రావటం అనేది ఆ మంచి గొప్ప మనస్సు భగవంతుడు ఇవ్వటం అనేది మనందరూ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఈ మధ్య అంటే స్టూడెంట్స్ మీరు శ్రద్ధగానండి, ఇది సందు సాంబశివరావు గారు ఇస్రోలో పనిచేశారు, నాసాలో పనిచేశారు. చాలా మంచి వ్యక్తి. అమెరికాలో కొన్నాళ్ళు ఉండి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. వారికి తెలిసిన కంపెనీలో ఇతర దేశాల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళకు కావాల్సిన 300 మంది స్టూడెంట్స్ 4th ఇయర్ కానీ 3rd ఇయర్ చదివే స్టూడెంట్స్ కావాలంటే వాళ్ళు దగ్గర 10 కాలేజీలకు వెళ్ళారు సాంబశివరావు గారు ఆ టీంని తీసుకొని. వెళ్తే వాళ్ళు వేసిన క్వశ్చన్లకి వాళ్ళకు కావాల్సిన స్టూడెంట్స్ ఉద్యోగానికి పనికొచ్చేవాళ్ళు దగ్గరగా 300 కావాలంటే 10 మంది దొరికారు 15 కాలేజీలకు వెళ్తే. సమాధానం చెప్పే విషయంలో కానీ లేకపోతే స్కిల్ దాంట్లో కానీ అంతా వెనకబడి ఉన్నారు స్టూడెంట్స్ అంతా కూడా. ఎప్పుడైతే మనం 100కు మంది మార్కులు 90 మార్కులు 95 మార్కులు ఎన్ని వచ్చినా జనరల్ నాలెడ్జ్లో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా మనం చదువులో ముందంజలో ఉంటే ఉద్యోగాలు వాళ్ళు మన దగ్గరికి రావటం కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని కాకుండా వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన ఏదైతే మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటే వాళ్ళే తీసుకెళ్తారు. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా బాగా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ మంచి కంపెనీలు మీకు తెలుసు ఏఐ అని మరి ఇది వస్తుంది, దానివల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. ఇందా ప్రభు గారు అంటున్నారు ఆ ట్రంప్ మూలాన మరి కొన్ని లక్షల మంది వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది ఇండియాకి. ఇతర దేశాల్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మీరందరూ ఎంత మంచి స్థాయిలో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే ఒక సమాధానం ఎదురు చూస్తే మనం 4 సమాధానాలు చెప్పే విధంగా మీరు పిల్లలు ఉండగలిగితేనే మీరు ఉద్యోగాలు చూసుకుని మంచి స్థాయిలో ఉంటారు. మనం కొన్ని పేపర్లో చూస్తుంటాం, కొత్తగా అతను బీటెక్ అయిపోయి ఉద్యోగానికి వెళ్తే కంపెనీలో అబ్బాయి నీకు సంవత్సరానికి ఇదిగో ఇన్ని 42 కోట్ల రూపాయలు నీ శాలరీ అంటున్నారు ఫస్ట్ 22-23 సంవత్సరాలకే. అలాంటి చదువు మనకు అవసరం, అలాంటి కష్టం మనకు అవసరం. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించడానికి వాళ్ళు ఎన్నో బాధలు పడి మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి మిమ్మల్ని ఆ స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మనకి గుంటూరు కలెక్టర్ గారు రావాల్సింది, వారికి ఎన్నో పనులు ఉంటారు, రాలేదు. కలెక్టర్ గారు అన్సారే గారు మరి ఆమె దగ్గర 23 ఏళ్ల వయసుకే అమ్మాయి, 23 ఏళ్ల అమ్మాయికి ఒక మంచి కలెక్టర్ పోస్ట్ కొట్టేసిందంటే ఆమె ఏ స్థితిలో చదువుకుందో, ఏ స్థితిలో మరి ఆమె కష్టపడిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కలెక్టర్గా గుంటూరు వచ్చిందంటే గుంటూరు రాజకీయంగా చాలా మరి చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు కలెక్టర్ చేయాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా. ఒక మరి కొత్తగా వచ్చిన కలెక్టర్ని అమ్మాయిని ఇక్కడ కలెక్టర్గా వేశారంటే మామూలు విషయం కాదు. అలాంటి స్థాయిల్లో మీరు మరి ఉండాలి. మరి స్కాలర్షిప్ తీసుకోవటమే కాదు,
మీరు కాలేజీల్లో ఆ చెప్పే ఎవరైతే మనకి ఫ్యాకల్టీ ఉందో వాళ్ళు చెప్పేది మనం శ్రద్ధగా వినటం, తెలియంది మనం తెలుసుకోవటం, లేకపోతే అవసరమైతే ట్యూషన్కి వెళ్ళటం. ఇప్పుడు ఇవాళ మనం చూస్తుంటే మీరు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మనకు అక్కడికి వెళ్తే ఎన్నో పుస్తకాలు, వందల పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదువుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ పుస్తకాలు చదివి దానిలో ఉన్నటువంటి నాలెడ్జ్ని మొత్తం మీరు తీసుకొని ఒక మంచి మంచి ఉద్యోగాలు కానివ్వండి, అటు డాక్టర్ కానివ్వండి, ఇటు ఇంజనీర్ కానివ్వండి, శాస్త్రవేత్తలుగా కానివ్వండి, ఐపీఎస్గా కానివ్వండి, మీరందరూ కానీ సంపాదించుకోగలిగితే మరి ప్రభు గారు ఇచ్చేదానికి సార్థకం అవుద్ది. కాబట్టి నాకు ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభు గారికి, ఈ కమిటీలో ఎవరైతే సభ్యులు ఉన్నారో మన అంకిరెడ్డి సాంబశివరావు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా. ఎందుకంటే నేను కూడా ఇవాళ ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే నేను పెద్దగా చదువుకోలేదు. నేను ప్రతిసారి చెప్తుంటా, నేను 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యా గుంటూరులోనే జలరామారావు హై స్కూల్లో. అంటే ఇప్పుడే అంటే 52 సంవత్సరాల క్రితం. 52 సంవత్సరాల క్రితం నేను 7th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి వీళ్ళ దగ్గర వీళ్ళకి మన ఈ సున్నప మన ఇది ఉంటుంది వరలో డిజైన్ తయారు చేసే కంపెనీ, వాళ్ళ దగ్గర రోజుకి పావలాగా పనిచేశాను నేను. రోజుకి 25 పైసలు ఆ పని చేశాను వాళ్ళ దగ్గర. అంటే 50 ఏళ్ల క్రితం నేను. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకే కష్టపడతా, మరి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతా, అటు పొలిటికల్గా కానీ ఇటు కానీ వ్యాపారంలో కానీ లాభ నష్టాల్లో నిలదొక్కుని ఇవాళ ఈ స్థాయిలో ఉండి పెద్దల సమక్షంలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే మన కష్టం చాలా ఉంటుంది. దీని వెనక చాలా ఏడుపులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అన్నీ అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన నిజాయితీగా ఉండాలా. నిజాయితీగా ఉన్న రోజున మనకు ఎప్పుడైనా సరే భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అలా మరి సాంబశివరావు గారు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర వచ్చేసి వాళ్ళ కంపెనీలు మంచిగా నడుపుకుంటా ఒక మంచి స్థితికి వచ్చి ఇవాళ మరి మా ఏటుకూరు గ్రామంలో శ్మశానానికి చుట్టూ ప్రారీ గోడ కానీ అక్కడ ఇబ్బందులు ఉంటే చాలా చేశారు. 50 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు పెట్టి మా గ్రామానికి శ్మశానాన్ని చాలా అభివృద్ధి చేశారు. చప్పట్లు కొట్టరా? ఒక మంచి పని చేశారన్నప్పుడు మనం స్పందించాలా. ఎందుకంటే చప్పట్లు కొట్టిన వల్ల వాళ్ళకి అభినందించినట్టు ఉంటుంది, మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఎప్పుడైతే మనం చప్పట్లు కొడతామో ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రభు గారికి, తక్కువ వాళ్ళ ట్రస్ట్ వాడికి, సభ్యులకి అందరూ కూడా పేరు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.